ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఏంటి ఏటో వెళ్తున్నట్టున్నారు అని అనుకుంటున్నారా? చూసారు కదా, యాదగిరి గుట్టకైతే వచ్చేసామన్నమాట. హైదరాబాద్కి వచ్చి ఇన్ని డేస్ అవుతుంది కానీ మేము యాదగిరి గుట్ట, స్వర్ణగిరికి అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట. అందుకే ఈ సండే అయితే మేము యాదగిరి గుట్టకును స్వర్ణగిరికి ఒకటే రోజు రెండు చూసేసుకొని వచ్చేసామన్నమాట. అక్కడ తీసిన వ్లాగే అనమాట ఇది. వీడియో అంతా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్గా అయితే ఉండబోతుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేము ఫస్ట్ అయితే ఉప్పల్కి వచ్చి ఉప్పల్ నుంచి అయితే యాదగిరిగుట్ట బస్ ఎక్కి అయితే యాదగిరిగుట్టకు వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. కాకపోతే ఆ రోజు అంతా క్లౌడీగా ఉండడం వల్ల, మబ్బు ఉండడం వల్ల అలా అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ దగ్గర వచ్చేసి స్ట్రిక్ట్లీ ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. మనం దర్శనానికి వెళ్ళే ముందే మనల్ని అయితే చెక్ చేస్తున్నారు, ఫోన్స్ ఏమన్నా తీసుకెళ్తామని చెప్పేసి. సో మీరైతే దర్శనానికి వెళ్ళే ముందే మొబైల్ అక్కడే డిపాజిట్ చేసి వెళ్ళండి. కావాలంటే మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఈ ప్లేస్కి వచ్చేసి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు అనమాట. అట్లా తీసుకోవచ్చు కానీ టెంపుల్ లోపలికి అయితే తీయడానికి లేదనమాట. ఇక్కడ టెంపుల్ బయటనే మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. మేము వచ్చేసి కార్తీక పౌర్ణమి లాస్ట్ రోజు వెళ్ళాం కాబట్టి అక్కడ ఇంకా కొంతమంది అయితే 365 వత్తులు వెలిగిస్తున్నారు. లాస్ట్ రోజు అయినప్పటికీ ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వత్తులు వెలిగిస్తారు కదా. మాకైతే ఆ యాదాద్రి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి 3 గంటలు పట్టిందనమాట. మేము సండే వెళ్ళాం కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉన్నారని అనిపించింది. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే యాదగిరిగుట్టకి వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెమైనా పబ్లిక్ తక్కువ ఉంటారు. చూసారు కదా, పబ్లిక్ చాలానే ఉన్నారనమాట బయట. ఇంకా మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి సాయంత్రం అరౌండ్ 4 అయిందనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. బయటికి దర్శనం చేసుకొని రాగానే ఇక్కడ వచ్చేసి నేను మా బావ చుట్కీని ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇద్దరం కష్టపడితేనే చుట్కీ ఫొటోస్ వస్తాయి అనమాట. ఒకరిని ఆమె ఎంగేజ్ చేయాలి, ఇంకోళ్ళు ఫొటోస్ తీయాలి. అట్లయితేనే అవుట్పుట్ బాగా వస్తుంది అనమాట. లాస్ట్లో అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. చూసారు కదా, అలా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అక్కడ తీసేసుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి భువనగిరి వెళ్ళి భువనగిరి నుంచి స్వర్ణగిరి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి లైటింగ్స్తోని స్వర్ణగిరి అద్దరిపోతుంది అనమాట. చూడండి మీరే. చూసారు కదా, నైట్ కావడంతో స్వర్ణగిరి ఎలా కలకలలాడుతుందో. మనకు ముందుగా అక్కడికి వెళ్ళగానే స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి. ఎవరమైనా ఫస్ట్ స్వామివారి పాదాలని దర్శించుకొని అక్కడ మొక్కుకొని అయితే ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. అది కూడా మనం వైకుంఠ ద్వారం నుంచి అయితే టెంపుల్కి వెళ్తాము. ఇదే వైకుంఠ ద్వారం అనమాట. అక్కడే కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారనమాట. నేనైతే అక్కడనే కొబ్బరికాయలు తీసుకొని అయితే వైకుంఠ ద్వారం నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ దారిలో మనకైతే 108 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ ఉన్న మండపాలను దశావతార మండపాలను అంటారు. మొత్తం 10 మండపాలు అయితే ఉంటాయి. 10 మండపాల్లో మనం స్వామివారి 10 అవతారాలను అయితే దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, అలా ప్రతి మండపంలో స్వామివారి ఒక్కొక్క అవతారాన్ని అలా పాలరాతితో అద్భుతంగా మలిచారు. అలా స్వామివారి దశావతారాలు చూస్తూ మెట్లపై ఉన్న స్తోత్రాలు, నామాలు మనసులో స్మరించుకుంటూ పైకైతే వచ్చేసాం.
చూసారు కదా, అలా 108 మెట్లు ఎక్కి మనం పైకి రాగానే చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట. లైట్స్లతోని చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. చూసారు కదా, మేము వెళ్ళిన రోజు పబ్లిక్ ఎంత అనం ఉన్నారో. ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపించేది స్వామివారి ఊరేగించే రథం అనమాట. పబ్లిక్ అయితే ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా మంది ఉన్నారనమాట. సండే కావడంతో ఇంకా మేము ఫ్రీ లైన్ అయితే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా 50 రూపీస్ టికెట్ తీసుకొని అయితే లైన్ కట్టాము. 50 రూపీస్ టికెట్ తీసుకున్నప్పటికీ మాకు 2 అవర్స్ పైన పట్టిందనమాట దర్శనం. ఎందుకంటే మేము వెళ్ళింది హారతి టైం కావడంతో, సాయంత్రం హారతి టైం కావడంతో అయితే 30 మినిట్స్ 40 మినిట్స్ వరకు అయితే ఎవరిని లోపలికి అలౌ చేయలేదన్నమాట. సో అక్కడనే లైన్లో వెయిట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. అదే టైంలో ఫుల్ వర్షం కూడా ఉండే అనమాట. సో ఆ వర్షంలోనే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇట్లా బయటికి రాగానే ఇదే అనమాట వ్యూ. ఇది వచ్చేసి హనుమాన్ మండపం, చాలా పెద్దగా ఉంటుంది. ఈ మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్. ఈ హనుమంతుని విగ్రహాన్ని ఏకశీల పైన మలిచారంట. ఈ ఏకశీల హనుమంతుని విగ్రహం హైట్ 30 ఫీట్. ఈ టెంపుల్ లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నిటిని తిరుమల నుంచి తెప్పించిన స్టోన్స్ తో మలిచారంట. ఈ యొక్క హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికే 5 years పట్టిందంట. మీరు గమనించి ఉంటే ఈ హనుమంతుని విగ్రహం కూడా మనకు ఎక్కడ కనిపించని విధంగా పిల్లలు సంతోషంగా ఉంటే ఎలా ఉండి నిల్చుంటారో అలా ఈ హనుమంతుడి విగ్రహం అయితే ఉంటుంది. హనుమంతుడి మండపం పక్కనే అయితే మనకు జయగంట మండపం అయితే ఉంటుంది. ఈ గంట 1700 కేజీలు బరువు ఉంటుందంట. మొత్తం కంచితో చేయబడిన గంట. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద గంట అన్నమాట. మొదటిది అయోధ్య రామ మందిరంలో ఉంటుంది. ప్రస్తుతానికి ఆ గంటకి చిన్న క్రాక్ రావడంతో అయితే భక్తులు ఎవరు దాన్ని తాకకుండా అయితే కొట్టకుండా అయితే పెట్టారనమాట. ఇంకా అక్కడి నుంచి మేము అవన్నీ చూసి అయితే ఇంకా మన జలనారాయణ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ప్లేస్కి మేము కూడా వచ్చేసాము. ఈ కోనేరు మధ్యలో ఉన్న విష్ణుమూర్తిని జలనారాయుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయుని విగ్రహం అని చెప్తున్నారు. మొదటిది నేపాల్లో ఉంటుందంట. ఈ ప్లేస్ అయితే మనం ఎటువైపు నుంచి చూసినా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇంకా నైట్ టైం అయితే లైటింగ్స్ తోనైతే చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది. అందుకే ఇక్కడైతే చాలా మంది వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూస్తుంటే స్వామివారు నేరుగా ఆకాశం వైపే చూస్తున్నట్టు ఈ విగ్రహాన్ని అయితే మలిచారు. ఈ విగ్రహాన్ని మలిచిన స్టోన్ సుమారు 6000 కేజీల పైనే ఉండేనంట. స్వామివారిని మలిచిన తర్వాత కూడా ఈ స్టోన్ 2500 కేజీలు ఉందంట. నాకు తెలిసి వాటర్ ఏం లేనప్పుడు మనము స్వామివారి దగ్గరికి వెళ్ళి కూడా దర్శించుకోవచ్చు అనుకుంటా. ఆల్రెడీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ వాళ్ళందరూ అయితే స్వర్ణగిరిని విజిట్ చేశారు. ఇప్పటికీ వీకెండ్ అయితే స్వర్ణగిరిలో ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు. అంతమంది విజిట్ చేస్తూనే ఉన్నారనమాట స్వర్ణగిరి టెంపుల్ అయితే. అందుకే ఎప్పుడు స్వర్ణగిరి భక్తులతో కలకలలాడుతూ ఉందన్నమాట. ఇంకా మీరు ఎవరైనా స్వర్ణగిరి వెళ్ళకపోతే ఈసారి అయితే వెళ్ళి చూసి స్వామివారిని అయితే దర్శించుకొని రండి. ఈ టెంపుల్లో వచ్చేసి మన ఓన్లీ వెంకటేశ్వర స్వామి, జలనారాయుడు, హనుమంతుడే కాకుండా చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేయలేకపోయాము. ఎందుకంటే వర్షం వస్తుంది, మేము నైట్ వెళ్ళడంతో అయితే అన్ని డీటెయిల్గా ఉపాలయాలు అయితే తీయలేకపోయాను. ఇంకోటి ఫోన్ కూడా అన్ని లోపలికి అలవ్ లేదు కాబట్టి నాకు వీలైనంత వరకు వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. మీలో కొంతమంది స్వర్ణగిరిని డే టైంలో చూస్తుంటే ఈసారి అయితే నైట్ టైం వెళ్ళండి. వావ్ అన్నట్టుంది లైట్స్లో స్వర్ణగిరి మాత్రం. ఈసారి అయితే నైట్ వెళ్ళండి, చాలా బాగా నచ్చుతుంది ఇంకా మీకు డే టైం కంటే. మన ఈ స్వర్ణగిరి టెంపుల్ తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇంకా ఈ టెంపుల్ కి మరో పేరు కూడా ఉందండి, యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. March 6, 2025 వస్తే ఈ టెంపుల్ ఓపెన్ చేసి ఆల్రెడీ 1 year అయిపోతుంది అనమాట. ఇంకా ఈ టెంపుల్ కి ఎవరైనా వెళ్ళకపోతే ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శించుకొని అక్కడున్న బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. మేమైతే వెళ్ళొచ్చేసాము. మీరు కూడా వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అంతే, ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.